పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, విరాట్ విశ్వరూప శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ, ఏకపీఠ నవగ్రహ, సంతాన నాగదేవత సహిత ఆలయంలో స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రతి శనివారం, మంగళవారం విశేషమైనటువంటి మూలికా తీర్థం ఇవ్వబడింది. ఈ తీర్థం 9 వారాల పాటు శని మంగళవారాలలో స్వామిని సందర్శించి తమలపాకులతో అర్చన చేయించుకొని, ప్రదర్శన చేసి అర్చన చేసుకొని, ఇష్టమైనటువంటి కోరికను కోరుకొని ఈ విధంగా 9 వారాల పాటు స్వామిని సంకల్పపూర్వకంగా నాగవల్లి దళార్చన చేసి చివరి వారం రోజు నాడు అభిషేక పూజ చేసినట్టే ఉంటే వారి యొక్క ఏ వాంఛ అయితే కోరుకొని వారు ప్రదర్శన చేస్తారో వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ సిద్ధి. అదేవిధంగా ఇక్కడ ఒకే పీఠం పైన నవగ్రహాలు ఉంటాయి. ప్రాశస్త్యం ఏంటంటే నవగ్రహాలు ఉన్న సందర్భంలో వేదిక అవే ఉంటాయి, కానీ ఇది ఒకటే పీఠం మీద ఒక ప్రాణమట్టం పైన 9 గ్రహాలు ఉంటాయి. కాబట్టి వాటి ప్రాశస్త్యం ఏమనగా అందులో ఏ ఒక్క దానికి చేసినా ప్రదర్శన అన్నిటికీ చేకూరుతుంది. కాబట్టి అది ఆ యొక్క నవగ్రహాల ప్రాశస్త్యం. అదేవిధంగా సంతాన నాగదేవత, అశ్వత్థ నారాయణ స్వామి, స్వామివారి దత్తాత్రేయుడు, గణపతి. అదేవిధంగా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క సన్నిధానంలో వివాహం కాని వారికి, ఉద్యోగం కాని వారికి, సంతానం కాని వారికి ప్రాశస్త్యంగా విశేషమైనటువంటి పూజలు నిర్వహించబడింది. ఈ ప్రతి మంగళవారం చేయబడేటువంటి ప్రాశస్త్య విశేష పూజలలో వారి యొక్క అంటే ఇప్పుడు మేము చెప్పిన విధంగా వివాహము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఇతరేతర సమస్యలు ఏమున్నా కూడా స్వామివారి యొక్క సన్నిధానంలో మంగళవారం రోజు నాడు పూజ చేయించుకొని, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకొని అభిషేకాలు అర్చన చేయించినటువంటి వారికి స్వామి తప్పకుండా వారి యొక్క వాంఛను నెరవేరుస్తున్నారు. ఈ విధంగా మంచి ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయం జమ్మికుంట పట్టణంలో మారుతి నగరంలో స్వామివారు విరాట్ విశ్వరూపం పైన ఉంటుంది. కింద స్వామివారు పంచముఖ ఆంజనేయ స్వామివారు ఉంటారు. ఆ స్వామివారిని సందర్శించినటువంటి వారికి సకల కోరికలు కూడా నెరవేరుతాయని ప్రాశస్తి. కావున భక్తులు అందుబాటులో ఉన్నటువంటి వారెల్లరూ కూడా స్వామివారిని దర్శించండి, తరించండి, స్వామివారి కృపకు పాత్రలు కట్టి